రానా నాయుడు సీజన్ 1లో ఆబ్సెనిటీ గురించి అప్పట్లో చాలామంది క్రిటిసైజ్ చేశారు. బట్ పర్సనలీ ఆ ఆబ్సెనిటీ కంటే కూడా ఆ సీజన్ యొక్క స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేనే నన్ను ఎక్కువగా డిసప్పాయింట్ అయ్యేలా చేశాయి. సో ఆబ్వియస్లీ ఈ సీజన్ 2 మీద నాకు ముందు నుంచి పెద్దగా హోప్స్ ఏమీ లేవు కాబట్టి వితౌట్ ఎనీ ఎక్సైట్మెంట్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఈ సెకండ్ సీజన్ని నేను చూడడం జరిగింది. అండ్ ఈ సీజన్ 2 సీజన్ 1తో పోల్చుకుంటే చాలా బెటర్ అయింది అనిపించింది. సీజన్ 1లో వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ఫిక్సర్లా కనిపించిన రానా ఈ సీజన్కి వచ్చేసరికి తన ఫ్యామిలీ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసుకోవడం అండ్ తన ఎదుగుదల కోసం ఒబెరాయ్ ఫ్యామిలీని వాడుకోవాలనుకోవడం మీద ఎక్కువ ఫోకస్ పెడతాడు. ఈ ట్రాక్తో పాటు ఈ సిరీస్లో చాలా సబ్ప్లాట్స్ కూడా ఉంటాయి. అవన్నీ సమ్వే ఆర్ అదర్ మెయిన్ ప్లాట్తో లింక్ అవుతాయి. ఈ సీజన్ని స్టార్ట్ చేసిన విధానం కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది, కానీ ఈ సీజన్ని ఎండ్ చేసిన విధానం మాత్రం అంత కన్విన్సింగ్గా అనిపించలేదు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో రానాని అన్ని రకాలుగా ఇరుక్కుపోయినట్టుగా చూపించి అక్కడి నుంచి కన్వీనియన్స్ ప్రోమాక్స్ సీన్లను రాసుకొని రానాకున్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా చాలా సింపుల్గా సాల్వ్ చేసి పారేయడం. స్టార్టింగ్లో చాలా డేంజరస్ విలన్లా కనిపించిన అర్జున్ రాంపాల్ క్యారెక్టర్ని క్లైమాక్స్కి వచ్చేసరికి చాలా సింపుల్గా ఫినిష్ చేసేయడం. అభిషేక్ బెనర్జీ క్యారెక్టర్ ద్వారా ఒక మంచి ఎమోషనల్ డ్రామాని చూపించడానికి గల స్కోప్ ఉన్నా కూడా దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోవడం. ఫిక్సర్గా రానా చేసే కొన్ని పనులు చాలా ఇల్లాజికల్గా అనిపించడం ఈ సిరీస్కి డ్రాబ్యాక్స్గా మారాయి. ఫస్ట్ సీజన్లో స్టోరీకి ఏమాత్రం సంబంధం లేని కొన్ని సోది సీన్లు బోర్ కొట్టించే విధంగా అన్నెసెసరీ డిస్ట్రాక్షన్లా మారాయి కదా. బట్ ఈ సెకండ్ సీజన్కి వచ్చేసరికి కథకి సంబంధం లేని ఫిల్లర్స్ లాంటి సీన్స్ పెద్దగా కనబడవు. కాకపోతే పేసింగ్ ఇష్యూస్ వల్ల ఒక్కో ఎపిసోడ్ ఆల్మోస్ట్ ఒక మినీ మూవీనే చూసేసిన ఫీలింగ్ని కలిగించడం వలన గ్యాప్ లేకుండా ఒకే స్ట్రెచ్లో ఈ సీజన్ మొత్తాన్ని కంప్లీట్ చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే రానా తన రోల్కి తగ్గట్టుగా సీరియస్నెస్ని ఇంటెన్సిటీని బాగానే పోర్ట్రే చేశారు. ఇక వెంకటేష్ గారు ఫస్ట్ సీజన్లో మాదిరిగానే ఈ సీజన్లో కూడా తన క్వర్కీనెస్తో ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశారు. అయితే ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఫస్ట్ సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్లో ఆయన క్యారెక్టర్ పరంగా చాలా వరకు ప్రొఫానిటీ పాలని తగ్గించారు. అండ్ ఫస్ట్ సీజన్తో పోల్చుకుంటే ఆయన హిందీలో డబ్బింగ్ చెప్పిన విధానం కూడా చాలా బెటర్ అయ్యింది అనిపించింది. ఇక అర్జున్ రాంపాల్ పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది, బట్ ఆయన క్యారెక్టర్కి ఇంట్రోని బాగా రాసుకొని ఎండింగ్ని మాత్రం తేల్చి పడేశారు. ఇక అభిషేక్ బెనర్జీ తన పెర్ఫార్మెన్స్తో తన క్యారెక్టర్ మీద సింపతి వర్కౌట్ అయ్యేలా చేయగలిగారు. ఇక ఫస్ట్ సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్లో ఫీమేల్ క్యారెక్టర్స్ యొక్క ఇంపాక్ట్ అండ్ ఇంపార్టెన్స్ పెరిగినట్టుగా అనిపించింది, ఎస్పెషల్లీ కృతి కర్బాందా విషయంలో. ఇక ఫైనల్గా ఈ సిరీస్ని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే ఇదివరకు చెప్పుకున్నట్టు సీజన్ 1తో పోల్చుకుంటే ఈ సీజన్ 2 చాలా వరకు బెటర్ అయిందని నాకు అనిపించింది. అఫ్కోర్స్ ఈ సీజన్లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయనుకోండి, బట్ ఒకవేళ మీకు ఫస్ట్ సీజన్ బాగుందనిపించినా ఆర్ అట్లీస్ట్ యావరేజ్గా ఉందనిపించినా ఈ సెకండ్ సీజన్ని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మేబీ ఈ సీజన్ మీకు బాగానే ఉందనిపించొచ్చేమో. లేదు ఫస్ట్ సీజన్ మాకు అసలు నచ్చలేదు, ఇలాంటి సిరీస్లు మాకు అసలు ఎక్కువ అని మీరు అనుకుంటే బెటర్ స్కిప్ దిస్ సిరీస్. ఇక ఈ సీజన్లో కూడా కర్స్ వర్డ్స్, వైలెన్స్ అని కొన్ని స్టీమీ సీన్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీతో కలిసి ఈ సిరీస్ని అయితే చూడకండి. అండ్ యాజ్ యూ ఆల్ నో ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. హిందీతో పాటు తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంది. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.